ఈ యొక్క ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ప్రక్రియని మరో 3 నెలల పాటు కొనసాగించాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యాన జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చి తద్వారా కేంద్ర రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులకి తెలియజేయాల్సిందిగా మేము ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఎందుకంటే కేవలం 30 రోజులు టైం ఇచ్చి జూన్ 15 నుంచి జూలై 14 వరకే ఈ యొక్క ప్రక్రియ ఉంటుంది. మీరందరూ సచివాలయాల దగ్గరికి పరిగెత్తండి, మీ ఓట్లని ఉందో లేదో చూసుకోండి, దానికి కావాల్సిన వివరాలు అప్లికేషన్ ద్వారా సమర్పించండి అని చెప్పని ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైంది. మీకంతా తెలుసు, ప్రజలకంతా తెలుసు, ఇటీవల జరిగిన ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో 90 లక్షలు ఒక రాష్ట్రంలో, 80 లక్షలు ఒక రాష్ట్రంలో, మరో 40-50 లక్షలు వివిధ రూపాల్లో ఓటర్ల సంఖ్య తగ్గించేశారు, ఓటు కోల్పోయారు ప్రజలు. కాబట్టి అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా, ఈ రాష్ట్రంలో కూడా రాబోతూ ఉంది. అది మేము డబుల్ ఇంజిన్ సర్కార్ అన్న చెప్పుకుంటా గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళు రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కుని అది హరించేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే అనేక ఆధారాలు చూపించాలని, అవి చూపించకపోతే మీరు 2002లో ఎక్కడ ఓటేశారు అది రాయాలా, అది లేకపోతే ఇంకోటి, ఈ విధంగా అనేక నిబంధనలు పెట్టి ఈ యొక్క రాజ్యాంగం కల్పించిన హక్కుని ప్రజలకు లేకుండా చేస్తూ ఉంటారు. ఎందుకంటే పట్టణాల్లో వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆ వివరాలు ఇవ్వగలరు, గ్రామాల్లో ఇవ్వలేరు. గ్రామాల్లో చదువురాని వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎన్యూమరేషన్ అనేవాళ్ళు ఇంటింటికి రావడంలే, మీరు సచివాలయాల కాడికి రాని అంటున్నారు. గ్రామాల్లో వ్యవసాయం చేసుకున్న రైతు కూలీలు ఉదయం నుంచి సాయంత్రం దాకా పొలాల్లో ఉండాలి. పొలాలు ఉంటేనే వాళ్ళు వ్యవసాయం చేయగలరు. అటువంటి వాళ్ళు సచివాలయానికి ఎప్పుడు పోగలరు? సాయంత్రం 6 గంటలకు పోతే సచివాలయ సిబ్బంది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఫలితంగా ఇప్పటికే 50% కూడా ఎన్యూమరేషన్ వర్క్ జరగలేదు. 50% ప్రజలు కూడా వాళ్ళ ఓట్లు నమోదు చేసుకోలేదు. కాబట్టి ప్రజలు ఈ యొక్క ప్రక్రియ వల్ల, ఈ తక్కువ వ్యవధి వల్ల ప్రజలు వాళ్ళ ఓటు హక్కు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరో 3 నెలల పాటు పొడిగించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ మీద ఈ దేశ ప్రజలకి నమ్మకాలు లేవు. ఎందుకనంటే భారతదేశంలో 16 కోట్ల మంది ఇప్పటికే ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఎలక్షన్ కమిషను తయారు చేసింది. ఎలక్షన్ కమిషను కేంద్ర ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లో ఉంది. ఎవరికి ఓట్లు ఉండాలా, ఎవరికి ఉండకూడదు అనేది కూడా వారే నిర్ణయించేటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా ఈ నిబంధనలు 20 ఏళ్ల కిందట ఏ బూతులో నువ్వు ఓటేశావు, మీ నాయన వాళ్ళ నాయన పేరేంది, తలకాయ మీద మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడు కూడా ఇటువంటి ప్రశ్నలు వేయడు. భారతదేశంలో భారతదేశ పౌరుడికి ప్రతి ఒక్కడికి కుల మతాలతో సంబంధం లేకుండా ఓటు హక్కును కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. అందులో మా జిల్లా సెక్రటరీ చెప్పినట్టు 1 నెల టైం, ఏమి నిబంధనలు ఇవన్నీ గ్రామ సీమల్లో పట్టణాల్లో సైతం ఏర్పాటు చేయగలరా? 50% కూడా కాలేదు కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలు అదృశ్యహస్తంతో ఈ ఓట్లు ఏరే పార్టీలకు పోయేటువంటి ఓట్లుంటే వాటిని తగ్గించే ప్రక్రియ కూడా కొనసాగుతుందనేటువంటి సమాచారం మా దగ్గర ఉంది. అందువల్ల ఏదేమైనా మరొక 3 నెలలు ఈ ప్రక్రియను కొనసాగించాలా. ఎలక్షన్ కమిషను నిష్పాక్షికంగా ఉండాలా. ఎవడి అధికారం ఉంటే వాడికి కాకపట్టడం కాదు. ఇది రాజ్యాంగం యొక్క హక్కులను కాపాడేటువంటి విధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్గా పనిచేయాలని ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియదలుచుకున్నాం.